హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్లో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ను కుప్పకూల్చింది. రెండవ రోజు లంచ్ సమయానికి సగం మంది ప్లేయర్లు అవుట్ అయ్యారు. పెవిలియన్ చేరుకున్నారు. సిరీస్ను సమం చేయాలంటే టీమిండియా గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది గెలిస్తేనే 2.2తో సమఉజ్జీవులుగా నిలవగలుగుతుంది. అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకోగలుగుతుంది. ఇక అన్ని రకాలుగా అత్యంత కీలకంగా మారింది గేమ్ భారత్కు. ఈ పరిస్థితుల్లో తొలి ఇన్నింగ్స్లో భారత్ బౌలర్లు చెలరేగారు. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ వెన్నువిరిచారు. రెండో రోజు భోజన విరామ సమయానికి 5 వికెట్లను నేలకూల్చగలిగారు. కీలకమైన బ్యాటర్లందరూ వెనుదిరిగారు. ఫలితంగా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆస్ట్రేలియా ఓ మోస్తరు స్కోరును కూడా చేయలేకపోతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఈ మ్యాచ్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడట్లేదనే విషయం తెలిసిందే. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్కే పరిమితం అయ్యాడు. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ బుమ్రా జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్లో ఇప్పటి వరకు 2 వికెట్లను కూల్చాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాతో పాటు డేంజరస్ లాబుషేన్ను అవుట్ చేశారు. భోజన విరామ సమయంలో శర్మ మాట్లాడాడు. ఈ గేమ్ ఆడకపోవడం పట్ల స్పందించాడు. వివరణ ఇచ్చాడు. తాను రిటైర్ కాలేదని వెల్లడించాడు. ఈ ఒక్క గేమ్కు మాత్రమే దూరంగా ఉంటానని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. భారత్ జట్టుకు అవసరమైన విధంగా ఆశించిన స్థానంలో పరుగులు చేయకపోవడం వల్లే ఆడదలుచుకోలేదని అన్నాడు. మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.